యోగా డే సందడి అప్పుడే మొదలైంది. ఎల్లుండి యోగా డే కావడంతో ఇప్పటి నుంచే కొన్ని సంస్థలు యోగా ప్రచారం చేస్తున్నాయి. సామూహికంగా యోగా చేస్తూ ప్రజల్లో చైతన్యం నింపుతున్నాయి. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్లో బ్రహ్మకుమారిస్ భారీ యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో 3000 మంది పాల్గొని యోగా చేశారు. మండలి చైర్మన్ స్వామిగౌడ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచ శాంతి కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రపంచ నిర్మాణం జరగాలి, తెలంగాణ నిర్మాణం జరగాలని ఆశిస్తున్న బ్రహ్మకుమారిస్ ఈరోజు సమాజాన్ని ఒక నూతన సమాజం ఏర్పాటు కావాలి, ఈ నూతన సమాజంలో అవినీతి లేనటువంటి సమాజము, అక్రమాలు లేనటువంటి సమాజము ఏర్పాటు కావాలని ఈరోజు బ్రహ్మకుమారి టీచర్స్ ప్రతి ఒక్కరికి చెప్తా ఉంటారు. అదేవిధంగా ఒక కొత్త యుగం కోసం, కొత్త సమాజం కోసం, నూతన మార్గాన్ని ఎంచుకోవడం కోసం బ్రహ్మకుమారి చేస్తున్నటువంటి ఈ సూచనలు తప్పక పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు బ్రహ్మకుమారి తీసుకునేటటువంటి సూచనలు ప్రపంచం మొత్తంలో తీసుకున్నట్టుంటే ఈనాడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి మారణ హోమాలన్నీ కూడా మర్చిపోయేటటువంటి అవకాశం ఉంది.